పీతల పలావ్. కానీ ఈరోజు ఏంటి మంచి కూర వండేస్తున్నావు, మంచి వంట చేస్తున్నావు? నీకోసమే చూసా పీతలు. ఓహో, శుభ్రం చేసి ఉంచాను. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు అంటే అబ్బాయి ఆ దాక పెట్టు, ఇదిగా పొయ్యి వెలిగించు, డేక్సా 10 గంటల నూనె, పలావాకి వేస్తాను అబ్బాయి, బండపు వేస్తున్నాను, ఇదిగో ఉల్లిపాయలు వేస్తాను. వేసి దోరగా వేపాలి. ఒక స్పూన్ ఉప్పు వేయి. ఈ పొయ్యి వెలిగించి నూనె అక్కర్లేదు. ఇవో ధనియాలు, జీలకర్ర, సోంపు కూడా వేస్తాను. యాలకులు, జాజికాయ, లవంగాలు, జాపత్రి, ఇక దాల్చిన చెక్క, షాజీరా, ఇగో గసగసాలు, అబ్బాయి కరివేపాకు వేస్తాం చూడు. ఇగో టమాటా ముక్కలు వేస్తాం. ఇగో పసుపు వేస్తాను అబ్బాయి. కారం వేస్తాను. ఇగో పీతలు వేస్తాను. కలిపేసిన తర్వాత మంట చిన్నది పెట్టి మూత పెట్టేస్తే మగ్గుతూ ఉంటాయి. పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా. ఈ పట్టుకెళ్ళి నాన్న శుభ్రంగా రుబ్బి తీసుకురా. ఇదిగో నాన్న ఆ మూతి నాన్న పేస్ట్ వేసేస్తాను. పేస్ట్ బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేగాలి. అది వేయించాలా? వేయించు. ఇప్పుడు బాస్మతి బియ్యం 1 కప్పు బియ్యం అక్కడ నానబెట్టించాను నీళ్ళు. ఇప్పుడు ఆ నీళ్లు ఓట్ చేసి ఆ బియ్యం వేసేస్తాం.
జగ్గులో నీళ్లు ఉన్నాయి కదా, అవును కదా, ఒక కప్పు వేసాం కాబట్టి కప్పున్నర నీళ్ళు వేయాలి. 2 కప్పులు కదా. ఆ కొంచెం నీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఈ పేస్ట్ది నీళ్ళు కొన్ని చేసాం కాబట్టి జగ్గులో సగంలో తక్కువ వేయాలి నీళ్ళు. లెక్క అర్థమైంది కదా? అర్థమైంది. వేసినా ఏయ్ మంట బాగా చిన్నది పెట్టి ఆ మూత పెట్టి బరువు కూడా పెట్టు. ఓకే. ఒక 15 నిమిషాలు అలా ఉంచామనుకో పీతల పలావ్ రెడీ అయిపోద్ది. ఇక మూత తీస్తాయా మళ్ళీ ఏమైంది? నిమ్మరసం వేయాలిరా. నిమ్మరసం వేస్తేనే ఆ ఇది ఉంటుంది మరి. అది నిమ్మరసం. పీతల పలావ్ ఎలా తయారు చేసాం? పీతల పలావ్ ఎలా తయారు చేసామంటే ఏక్షాలో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, బండ పువ్వు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తరువాత ప్యాన్ లో ధనియాలు, జీలకర్ర, సోంపు, యాలకులు, జాజికాయ, లవంగాలు, జాపత్రి, దాల్చిన చెక్క, షాజీరా వేసి వేయించి అందులోనే గసగసాలు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా వేసి ముద్ద చేసుకోవాలి. తరువాత వేగుతున్న ఉల్లిపాయల్లో కరివేపాకు, టమాటా ముక్కలు, పసుపు, కారం, పీతలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గుతున్న మిశ్రమంలో మసాలా ముద్ద వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించి మనం నానబెట్టుకున్న బియ్యం కొన్ని నీళ్లు పోసి నిమ్మరసం వేసి చిన్న మంటలో మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే పీతల పలావ్ రెడీ.